కొత్తపల్లి పంచాయతీకి సంబంధించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక బర్గెల్ గ్రౌండ్ ఎకరా 40 సెంట్లు అనుకుంటా శేఖర్ అంతేనా, ఎకరా 38 సెంట్ల స్థలం శ్మశాన వాటికకు సంబంధించి దాన్ని లెవెలింగ్ చేసేదానికి, అందులో ఉండే కంప తొలగించి లెవెల్ చేసేదాని కోసం దాదాపుగా 47 లక్షల రూపాయలు, ఇంచుమించు 1 లక్ష అటో ఇటో 47 లక్షల రూపాయలు పంచాయతీ నిధుల నుంచి డ్రా చేసుకున్నారు. ఒక 3 నెలల కిందట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు ఆ పని చేసింది, డ్రా చేసుకుంది. అక్కడికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో ఫిర్యాదు చేస్తే స్థానికులు లెవెలింగ్ చేయలేదు, తూతూ మంత్రం 2-3 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినారు తప్ప మరొకటి లేదు, డబ్బులు కొట్టేసినారు అని చెప్పి స్థానికులు ఫిర్యాదు చేస్తే మా ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి, మా కౌన్సిలర్లు, మరొక వైస్ చైర్మన్ ఖాజా, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యేష్ఠాది శారద వీళ్ళందరూ కలిసి ఆ స్థలాన్ని పర్యవేక్షించి సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయాలన్నది ఉద్దేశం. ఈ విషయాన్ని మరి పోలీసులే తెలుసుకున్నారో, తెలుగుదేశం పార్టీ తెలుసుకొని పురమాయించిందో మాకు తెలియదు. మా వాళ్ళనైతే ఈరోజు 10 గంటలకు ప్రెస్ మీట్ ఉంటే అక్కడనే ప్రెస్ మీట్ పెడతామని చెప్పినారు మా వాళ్ళు. ఎక్కడ? ఆ స్థలంలోనే, సుందరయ్య కాలనీ. ఎందుకు ప్రెస్ మీట్ అక్కడ పెట్టడం అంటే కన్నా ప్రజలకు సత్యం చూపించాలని. ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే ఆ స్థలం గురించి సరిగా తెలియదు, ఆ స్థలము ఏ మేరకు లెవెలింగ్ జరిగింది, ఏ మేరకు జరగలే, అదంతా చూసినట్టు ఉంటుంది ప్రజలని చెప్పి ప్రెస్ మీట్ ఆన్నే పెడదామని చెప్పి ప్రెస్కు మెసేజ్ ఇస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే ఈ పెద్దలు ఆపుదల చేసినారో లేకపోతే పోలీసులే లా అండ్ ఆర్డర్ అనే విషయాన్ని చెప్పి ఆపినారో మాకైతే తెలియదు. మా వాళ్ళని జిల్లా పరిషత్ చైర్మన్ బంగారెడ్డిని, మా మున్సిపల్ చైర్మన్ అయితే మా కౌన్సిలర్లను అక్కడికి పోవద్దని చెప్పి పోలీసులు ఆదేశించారు. రాత్రి ఒకసారి తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ మదిలేటి గారు చెప్పినారు. మళ్ళా తెల్లవారి ఉదయం తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆయన పోయినారు. ఒక నోటీస్ బంగారెడ్డికి ఇచ్చినారు పోవద్దని చెప్పి, డిఎస్పీ గారు చెప్పినారని చెప్పి. మొత్తం మీద అక్కడికి పోవడం వలన శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని వద్దంటున్నాము, మీరు అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడితే గొడవ జరుగుతుందేమో మా వాళ్ళు వస్తే అనే ఉద్దేశంతో చెప్తున్నారు పోలీసులు. కానీ దీని వెనక ఉండే మర్మం ఏంటంటే మరి శివచంద్రారెడ్డి గారికి ఇష్టం ఉన్నట్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇష్టం ఉన్నట్లేదు ఆ స్థలాన్ని ప్రజలందరికీ చూపించడము, ఆ అవినీతి రామాయణాన్ని ప్రజలకు చూపించడం ఇష్టం లేదు కాబట్టి నిర్బంధించడం, బలవంతంగా నిర్బంధించడం, ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నారు. ఎవరమైనా మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా పోయే పరిస్థితి ఉంది, పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించే అధికారం ఉంది. ఇక్కడ అవినీతి జరిగింది, ప్రజల ధనాన్ని ఒక 40 లక్షలు 50 లక్షలు స్వాహా చేసినారు అని అంటున్నారు. మరి చూద్దాం, ఆ ప్రాంతాన్ని పరిశీలిద్దాం, నిజంగా ఆ భూమి లెవెలింగ్ జరిగిందా జరగలేదా, జరిగింటే ఏ మేరకు జరిగింది ఏ మేరకు జరగలే అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన పిమ్మట పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు చెప్పడం అనేది సమంజసము అని ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా భావిస్తాడు. మేము అదే భావించినాం. మేము అక్కడికి పోతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏంది, మమ్మల్ని అక్కడికి పోకుండా మా వాళ్ళను ఆపడానికి కావాల్సిన ప్రయత్నాల వెనుక ఉండే మర్మం ఏంది, మీరు తప్పు చేసినారనే కదా 47 లక్షలు మీరు డబ్బులు కొట్టేసినారు, అందుకు సంబంధించిన పని చేయలేదనే మీరు పొద్దున పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి చెప్తారు. మీరు ఏమని, చాలా తగ్గున్నాయి, అది ఆ గుంత బూడ్చినాము, కంపషెట్లు ఉన్నాయా కొట్టేసినాము అని. మేము కాదనలే, మేము ప్రొద్దుటూరులో పుట్టాం, ప్రొద్దుటూరులో పెరిగినాం, ఎమ్మెల్యేగా ఉన్నాం, తిరిగినాం, అంతా తెలుసు. అక్కడ ఎంత గుంత ఉండేది తెలుసు, ఆ గుంతను 1 అడుగా 1.5 అడుగా 2 అడుగుల ఆ గుంత తెలుసు, ఆ గుంతను బూడ్చడానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసు, కంపషెట్లు ఏ మేరకు ఉంటే కంపషెట్లు కొట్టించి 20,000 అవుతుందా, 50,000 అవుతుందా, 1,00,000 అవుతుందా, 2 లక్షలు అవుతుందా తెలుసు. ఆ బూడ్చడానికి, గుంత బూడ్చడానికి, కంప కొట్టడానికి అయ్యే ఖర్చు మహా అంటే 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అయితే గొప్ప. దీన్ని రేపొద్దున మీరు భూతత్వంలో చూపించి నేను ఇంత చేసినా అంటే మా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలతో కాదు, ఇప్పుడు మీరు పోయి ఆడ భూమిని చూస్తే అది లెవెలింగ్ జరిగిందా జరగలేదా, పని చేసినారా లేదని పాత్రికేయులకే తెలుస్తుంది. మీరు పాత్రికేయులు అదంతా వీడియో చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది మీరు లెక్క కొట్టేసినారా లేదా అనేది. పోనీ మమ్మల్ని రానికుండా మా వాళ్ళని చేసినారు, మేమేమన్నా మా ప్రభుత్వంలో వరదరాజిరెడ్డి గారు వస్తుంటే ఆపినామా? నేను అడుగుతా ఉన్నా. శివాలయం ఎదురుకి మార్కెట్ కడతాం, మా ప్రభుత్వంలో వరదరాజిరెడ్డి 2-3 సార్లు వచ్చినాడు అక్కడికి. ఈ స్టీల్ ఏది, ఎంత వాడుతున్నారు, ఈ కంకర ఏంది, ఎంత వాడుతున్నారు, ఏమి మంచి సెట్ ఏమని అక్కడ ఉండే కాంట్రాక్టర్ సంబంధించిన మేనేజర్తో పలుమార్లు ఆయన డిస్కస్ చేసినాడు. రామేశ్వరంలో బ్రిడ్జి కడతాం, అప్పుడు పోయినారు, బ్రిడ్జి దగ్గరికి పోయినారు వరదరాజిరెడ్డి గారు. బస్ స్టాండ్ కడతా ఉన్నాం,
అక్కడికి పోయినారు. మరి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలలో అన్నిసార్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పోయినప్పుడు మేము అబ్జెక్షన్ చేయలేదు అంటే అర్థం మాకు అభ్యంతరం లేదు. అభ్యంతరం లేదు అంటే అర్థం మేము తప్పు చేయలే, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక చిన్న బరిగల గ్రౌండ్ లెవెలింగ్ కోసం మీరు మమ్మల్ని ఆపుతున్నారు అంటే కనుక కారణం మీరు తప్పు చేసినారు. ప్రజాధనాన్ని 47 లక్షల రూపాయల్లో ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తక్కిన 42-43 లక్షల రూపాయలు మీరు డబ్బులు కాజేసినారు. కాబట్టి మీరు పోలీసులను ముందు వైపు పెట్టి చట్టం అనే ఒక అస్త్రాన్ని ముందు పెట్టి శాంతి భద్రతలను పరిరక్షించే నేపథ్యంలో మమ్మల్ని నిలుపుదల చేస్తున్నారు. మీరు ఇది మంచి పద్ధతి కాదు. ఉదాహరణకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శనకు పోలేదా? ఎన్నిసార్లు పోలే ఆయన? పోలవరం ఏ మేరకు పని జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరిగింది, డబ్బులు కొట్టేశారని చెప్పి చంద్రబాబు నాయుడు చాలాసార్లు పోలవరం వినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం సందర్శనకు ఎప్పుడు పోతాడు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేనప్పుడు పోలవరాన్ని సందర్శించవచ్చు. వరదరాజిరెడ్డి గారు శివాలయం ఎదుర్కొనే మార్కెట్ను ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు మా ప్రభుత్వంలో ఆయన సందర్శించవచ్చు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా మున్సిపల్ చైర్మన్ గారి నేపథ్యంలో జరిగినప్పుడు అందరూ సందర్శించవచ్చు. మరి అవినీతి జరిగిందని చెప్పి స్థానిక సుందరయ్య కాలనీ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పురస్కరించుకొని ఆ ప్రాంతంలోకి మా వాళ్ళు పోవాలనే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని శాంతి భద్రతలనే కోణములో ఆ నిలుపుదల చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు సరైంది కాదు. ఇది వరదరాజిరెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, నిజంగా పోలీసులు శాంతి భద్రతల దృష్టిలోనే ఆపినారనేది నాకు ఉన్నట్టుగా తెలియదు. కాబట్టి నేను ఎవరి మీద కూడా నింద వేసే స్థితుల్లో నేను లేను. కానీ మంచి పద్ధతి అయితే కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరమైనా పోవచ్చు. ఇదేమన్నా కాశ్మీరు కల్లోలిత ప్రాంతమా? ఇది కాశ్మీరో కల్లోలిత ప్రాంతమో తీవ్రవాదులు ఉన్నారు ఇక్కడికి మీరు పోవద్దని చెప్పడానికి కాదు కదా. ఒకవేళ అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందో ఇంకోటి జరుగుతుందో అనుకుంటే పోలీసులు వాళ్ళకు చెప్తారు, వాళ్ళ ప్లేస్ చూడడానికి వస్తున్నారు, చూసిపోతారు, మీరు అక్కడికి ఎవరు పోవద్దని చెప్పి. మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు చెప్తారు, మీరు ఆ ప్లేస్ చూడండి, వీడియో తీసుకోండి, పక్కకు పోయి మీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకోండి, ఆడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పచ్చు. దట్స్ ఆల్. మరి దీనికి ఎందుకు ఆపుతున్నారు అంటే అక్కడ శివచంద్రారెడ్డి తప్పు చేసినాడు, శివచంద్రారెడ్డి గారు అవినీతి చేసినారు కాబట్టి ఆయన భయపడుతున్నాడు. మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ భూమి ఎంతవరకు లెవెల్ చేసినారా లేదనేది కూడా ఉంది. చూడు మా దగ్గరలో లెవెల్ చేసినారా లేదనేది కూడా అవి కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంకొకటి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది మేము ప్రజలను ఉద్దేశించి. 47 లక్షలు బహిరంగంగా దోపిడీ చేస్తే కనిపించలే. ఇది లెవెలింగ్ అంటబ్బా, ఇది లెవెలింగ్ అంట. ఇది లెవెల్ చేసినారా? దీనికి 45 లక్షలు అవుతుందే. మీరు ఆడికి పోవాలా, మీడియా వాళ్ళు కూడా అక్కడ పోయి చూడాలా, మీరు తీయాలా. 47 లక్షలు పెట్టి ఇది లెవెలింగ్ చేయడమా? ఎట్లుందో ఈ భూమి మీరే చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రత్యక్షంగా ఈరోజు పోండి. దీనికి ఏసీబీ విచారణ లేదు, విజిలెన్స్ ఎంక్వైరీ లేదు, దీని మీద కామెంట్స్ లేవు. ఘోరం ఏంటంటే సంవత్సరం రోజుకు ₹1,00,000 చొప్పున 365 లక్షలు అంటే 3,65 లక్షల రూపాయలు నా సొంత డబ్బు పెట్టి పేద ప్రజలకు అన్నం పెట్టి నా అరచేతికి అరదండాలు ఎత్తారంట. పేద ప్రజలకు నేను ఉచితంగా అన్నం పెట్టి నా అరచేతికి అరదండాలు ఎత్తారంట. కారణం ఆ స్థలం మున్సిపాలిటీది, మీరు 2,61,17 బాడీ కట్టాలా, నెలకు 15,000కే తీసుకున్నారు, కౌన్సిల్ ఆమోదం చేసి అని చెప్పి అది అవినీతి అని చెప్పి ఏసీబీ ఎంక్వైరీ అంట నా మీద. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇంతలా రాసినారు. ఇది హాస్యాస్పదమైనటువంటి మాటనా కాదా? పేద ప్రజలకు అన్నం పెట్టేదాని కోసం నా సొంత డబ్బులు వెచ్చించి దాదాపుగా 4 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు అన్నం పెడితే మున్సిపాలిటీకి నేను బాడిగ పెద్దగా చెల్లించలేదు, తక్కువ చెల్లించరా అని చెప్పి అవినీతి అని చెప్పి దాని మీద ఏసీబీ అంటే, మరి ఎగ్జిబిషన్కి ఈ రోజుకి 40 లక్షల రూపాయలు మీరు ఎగరగొట్టారు. ఈ రోజుకి కట్టలే 40 లక్షల రూపాయలు. దాని మీద ఏసీబీ ఎంక్వైరీ ఉండదా? ఇప్పుడు శివచంద్ర చేసిన ఈ భూమి సదును విషయంలో 47 లక్షలు కొట్టేసినాడు, దీని మీద ఉండదా? దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేయరా? ఆ స్థలము కూడా ఏ స్థలం అయితే ఏసీబీ విచారణ అంటారో ఆ స్థలం కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ స్థలాన్ని మున్సిపాలిటీ దగ్గర నుంచి మేము దౌర్జన్యంగా తీసుకోలే, మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో, మానవతా హృదయంతో ప్రజలకు సేవ చేయాలా, నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఆ స్థలాన్ని మాకు లీజుకి ఇవ్వండి, అది కూడా ఉచితం వద్దు, నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి మీకు నిరుపయోగంగా ఉండే స్థలం, మీకు నిరుపయోగంగా ఉండి బహిర్భూమికి ఉపయోగించుకుంటా ఉండే స్థలం, మూత్రం విసర్జించి బహిర్భూమికి ఉపయోగించుకుంటే ఆ స్థలాన్ని కంప చెట్లు ఉండి సెంటర్లో అది చాలా ఇబ్బందికరంగా ఉండే స్థలాన్ని మేము తీసుకొని దాన్ని శుభ్రం చేసి కాంపౌండ్ వాల్ కట్టి 2 గేట్లు పెట్టి ఇసుక దోలి ఇవి బండల సపోట వేసి మీకు అప్పచెప్పినాం.
కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి, ప్రజలకు అన్నం పెట్టి, మీ స్థలాన్ని మీకు సంవత్సరం తర్వాత మేము అప్పచెపితే ఇది నేరమా? మీకు 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది బాడిగంటున్నారు. మేము ఆ స్థలాన్ని 15,000కు తీసుకొని అందులో బట్టలంగడి పెట్టింటే, చెప్పులంగడి పెట్టింటే, లేకుంటే రెస్టారెంట్ పెట్టింటే, వ్యాపారం చేసి మేము ధనాన్ని సంపాదిస్తే అది నేరం. మానవతా హృదయంతో ప్రజాసేవ చేయడానికి మీ స్థలాన్ని మాకు కొన్నాళ్ల పాటు లీజుకి ఇవ్వండి, తిరిగి మీ స్థలాన్ని మీకు మేము అప్పచెప్తామని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేసి నేను ప్రజలకు అన్నం పెడితే నా చేతికి అరదెండాలు వేస్తామంటారా ప్రజలారా? అన్నం పెట్టిన చేతికి సంఖ్యలు వేస్తామంటారా? ఇదేనా మీరు చెప్పే నీతి? శివచంద్రారెడ్డి ఏ ప్లేస్ లేకైతే రానియకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నారో, 47 లక్షల రూపాయలు దోచుకున్నారో, ఎందుకు రానిలో కారణం చెప్పాలా? ఎగ్జిబిషన్ 40 లక్షల రూపాయలు కట్టకుండా ఉంటే ఎందుకు కట్టనీయకుండా ఉన్నారో చెప్పాలా కారణం? ఎగ్జిబిషన్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ ప్రజలకు వినోదాన్ని, బడుగు బలహీన పేదరికంలో ఉండే అన్ని వర్గాల వారికి ఉచితంగా వినోదాన్ని అందించాలని చెప్పి నేను ఒక సంవత్సరం నా డబ్బు కట్టి ఉచితం ఇచ్చినాం. మరొక సంవత్సరం మున్సిపాలిటీ నుంచి ఉచితం పంపించడం. అంటే వినోదాన్ని అందరికీ అందించాలా, సమానమైన స్థితిలో ఉండాలని చెప్పి వినోదాన్ని ఉచితం నేను అందిస్తే వాళ్ళు మళ్ళీ టికెట్ పెట్టినారు. టికెట్ పెట్టి 150 రూపాయలు, 100 రూపాయలు టికెట్ పెట్టి అమ్మినోళ్ళు మంచోళ్ళు, ప్రజల ధనాన్ని దోసుకున్నోళ్ళు మంచోళ్ళు. ఈ బుధు 40 లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఎగరగొట్టినోళ్ళు, జిఎస్టీ ఎగరగొట్టినోళ్ళు మంచోళ్ళు. నేను ఉచితం ఇచ్చిన వాడిని నేరస్తున్నే. అన్నం ప్రజలకు ఉచితం పెట్టిన వాడిని నేను నేరస్తున్నే. మీరు ఇన్ని పనులకు మేము చేసినాం, దాదాపు 1000 పనులు మున్సిపాలిటీలో, రోడ్లు, కాలువలు, విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు. ఒక్క చోట కూడా అవినీతిని రాదు. నేను బాగా చెప్తా ఉన్నా, ఒక్క చోట కూడా రాదు. నాణ్యత లోపించిన పనిని రాదు. లేకపోతే అదే రిపోర్ట్ వస్తుంది. మేము నేరస్తులమా? 1500 కోట్లు, 2000 కోట్ల రూపాయలు మేము సంపాదించినాం అవినీతిగా అని చెప్పి దుష్ప్రచారం చేసి మా మీద ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినారు. దుష్ప్రచారం చేసి 1 సెంటు భూమిని ఆక్రమించినట్టు ఇప్పుడు నిరూపించలేకున్నారు. 1 రూపాయి భూమి ద్వారా, లేకుంటే అసాంఘిక కార్యకలాపాలు అన్నారు, మట్కా, గుట్కా, క్రికెట్ అన్నారు. ఇది ప్రతిరోజు మా వాళ్ళు అడుగుతున్నారు. మా చైర్మన్ అడుగుతుంది, మా వైస్ చైర్మన్ అడుగుతుంది, మా కౌన్సిలర్లు అడుగుతున్నారు. ఎస్, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఏం ఎంక్వైరీ చేస్తారో చేయండి, ఏం విచారణ చేస్తారో చేయండి, మా అవినీతిని బహిర్గతం చేయండి అని చెప్పి అడుగుతా ఉంటే ఈ బుద్ధుడికి మీకు గతి లేదు. కారణం, మేము తప్పు చేయలే. తెలుగుదేశం పార్టీ నాయకులారా, ప్రజలారా, మేము తప్పు చేయలే. మేము న్యాయంగా సంపాదించిన డబ్బును ప్రజల కోసం వెచ్చించగలిగినాం. మేము ధర్మంగా సంపాదించిన డబ్బును ప్రజాసేవ కోసం వెచ్చించినాం. ఇప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా మళ్ళా రిక్వెస్ట్ చేసేది పోలీస్ శాఖ వారికి, అధికారులకు ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మేము ఎవరమైనా ఈరోజు మేము గౌరవిస్తాం. డిఎస్పీ గారిని కలవడానికి కారణం ఏంటంటే, డిఎస్పీ గారిని కలవడానికి కారణం శాంతి భద్రతల పర్యవేక్షణలో మీరు ఏ ఉద్దేశం, మంచి ఉద్దేశంతో వద్దన్నారో రైట్, మేము అంగీకరిస్తాం. అది ఈ రోజు. కానీ రేపైనా, మన్నాడైనా, ఎప్పుడైనా ఆ స్థలాన్ని మేము ఎవరైనా సందర్శించాలన్నప్పుడు ఆర్భాటము, హంగులు లేకుండా పోయి సందర్శించడానికి కావాల్సిన అవకాశాన్ని మాకు ఎప్పుడైనా కల్పించాల్సిందే. ఆంక్షలు పెట్టకూడదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషతో చేసిన తప్పును బహిర్గతం చేయడానికి విమర్శించే అధికారం మాకు ఉంది. సంబంధించిన అధికారులకు మేము ఫిర్యాదు చేసి ఆ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేసే హక్కు మాకుంది. వీటిని మీరు గౌరవించండి అని చెప్పడానికి మాత్రమే డిఎస్పీ గారిని కలిసినాం. ఈ ప్రొద్దుటూరులో ఉండే డిఎస్పీ గారి మీద కానీ, పోలీస్ శాఖ మీద కానీ నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఏదో నేను ముఖస్థుతి కోసం చెప్పే మాట కాదు, లేకపోతే వాళ్ళని పొగడకపోతే, వాళ్ళని మంచి అనకపోతే నాకేదో ఇబ్బంది కలిగించారనే ఉద్దేశం కాదు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇబ్బంది కలిగించడానికి కావాల్సిన స్థితి నా దగ్గర ఏమీ లేదు. రెండోది, వాళ్ళు ఇబ్బంది కలిగిస్తా ఉంటే చాలా చూస్తూ ఉండడానికి చిన్న స్థాయిలో ఉండే మనిషిని కాదు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండే మనిషిని. నాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం కాబట్టి ఈ డిఎస్పీ మంచి ఆఫీసరే, నిజాయితీగా, నిష్పక్షపాతిగా ఉంటాడు. ఇక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు ఎవరు మాకేమి ఇబ్బంది చేయలే. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలా. మా మీద తప్పుడు కేసులు పెట్టారు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని కొట్టినారు, సిఐ మదిరెడ్డి ఎట్టోడు, రామకృష్ణ ఎట్టోడు, గోవిందరెడ్డి, ఎవరు లేదు. గోవిందరెడ్డి అయినా, రామకృష్ణారెడ్డి అయినా, యుగంధర్ అయినా, లేకుంటే మదిరెడ్డి అయినా, మహమ్మద్ రఫీ ఎస్ అయినా, సురేష్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది కలిగినప్పుడు నిజాయితీగా చెప్తాం. ఇబ్బంది లేనప్పుడు ఎందుకు పట్టగాల్సి వాళ్ళ ముఖం మీద మేము ఆ కోణంలోనే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా, జరగబోయే దినాల్లో కూడా మీరు ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడదాని కోసం చట్టం అనే అస్త్రాన్ని మా మీద నిరుపయోగంగా ప్రయోగించొద్దు. అది మాకు కూడా ధర్మం వైపు ఉన్నప్పుడు ఆ చట్టం మాకు ఉపయోగపడాలా. ఆ విధంగా మీరు పని చేస్తారు, చెయ్యాలని ఆశిస్తా ఉన్నాం. సెలవు.